హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీకి సంబంధించి కానిస్టేబుల్ సంబంధించిన నియామకాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక త్వరలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక వైకాపా హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన వైనం నియామక ప్రక్రియ పునరుద్ధరణకు న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది ఉంది. అలాగే ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుందండి. ఫ్రెండ్స్, ఇక వైకాపా హయాంలో ప్రకటనలకే పరిమితమైన ఆరంభంలోనే అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. ఇక డీజీపీ సిహెచ్ ద్వారక తిరుమలరావు, పోలీస్ నియామక మండలి చైర్మన్ పిహెచ్డి రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని నట్టేట ముంచేశారని, అలాగే ఆయన పాలనలో 5 ఏళ్లలో ఒక్క కానిస్టేబుల్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. నిరుద్యోగులను నిరీక్షింపజేసి చివరికి అధికారం చేపట్టిన మూడున్నర ఏళ్ల తర్వాత 2022 నవంబర్ 28న 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన మరో 7 నెలల పాటు అధికారంలో ఉన్నప్పటికీ నియామక ప్రక్రియ పూర్తి చేయలేకపోయారంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉంది. ఇక ప్రాథమిక రాత పరీక్షలో 95,208 మంది అర్హత సాధించినట్లు కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ ఉంది. ఇక కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరవ్వగా వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గతేడాది ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. వీరందరికీ ఆ వెంటనే రెండో దశలో దేహదారుణ్య, శారీరక సామర్థ్య, పిఎంటీ అలాగే పీఈటీ పరీక్షలు నిర్వహించాలి. గతేడాది మార్చి 13 నుంచి 20 వరకు తేదీ వరకు నిర్ణయిస్తామంటూ తొలుత షెడ్యూల్ విడుదల చేసి హాల్ టికెట్లు జారీ చేయడం జరిగింది. చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో వాయిదా వేయడం జరిగింది. ఆ ఎన్నికలు అయిపోయాక కూడా నియామక ప్రక్రియ కొనసాగించకుండా వైకాపా ప్రభుత్వం ఆపేసింది. దీంతో అసలు ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉంది. ఇక తెదేపా హయాంలో 3 నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు కూడా కసరత్తు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతకుముందు తెదేపా ప్రభుత్వం హయాంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2018 నవంబర్ డిసెంబర్ నెలల్లో నోటిఫికేషన్ విడుదలయ్యాలి. వాటికి సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుణ్య, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాత పరీక్షలన్నీ కేవలం 3 నెలల వ్యవధిలోనే 2019 ఫిబ్రవరి నాటికే పూర్తి చేశారు. ఇప్పటికీ కూడా అదే వేగంతో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు అయితే భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఇక ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక మరిన్ని వివరాలకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో బ్రేకింగ్ న్యూస్ అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.